ఎన్నికల ప్రచారం అనేది బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఓరాఓరిగా నిర్వహించడం జరిగింది. అధికార పార్టీకి అధికార దర్పంతో డబ్బు అనేటువంటి ఒక అహంకారంతో మంత్రులు ముగ్గురు కూడా విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ప్రచారం నిర్వహించడం అనేది జరిగింది. ప్రత్యేకించి మధిర పాలూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీ ఏదులాపురం కానీ మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మధిర మున్సిపాలిటీలో విచ్చలవిడిగా డబ్బు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, అట్లాగే విపరీతమైనటువంటి బెదిరింపులు, డైరెక్ట్ గా స్వయంగా మంత్రులే ఫోన్లు చేసేసి డైరెక్ట్ గా వాళ్ళని ముందు బతిలాడటం, వినకపోతే బెదిరించడం కార్యక్రమాలు అనేటువంటిది చేస్తా ఉంది. అయినా కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ జాయింట్ గా ఎన్నికల ప్రచారాన్ని బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మా జిల్లా నాయకత్వం కూడా మొత్తం మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు కావచ్చు, మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రచార బాధ్యతని మొత్తాన్ని కూడా భుజాల మీద ఎత్తుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అనుకూలమైన స్పందన అనేది రావడం జరిగింది. ముందు మంత్రులందరూ కూడా ఊహించుకున్నారు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ మాకు పోటీలో కూడా ఉండదు అని అనుకున్నారు. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించి డబ్బు ఆశ చూపించి పార్టీ మార్పించి కండవలు కప్పించి వాళ్ళకి అభ్యర్థులుగా నిలబెట్టుకునే ఒక దుస్థితికి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రత్యేకించి మంత్రులు అనేటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అనేది ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఈ 25 నెలల కాలంలో పట్టణ ప్రాంతంలో ప్రత్యేకించి మున్సిపాలిటీలలో ఎలాంటి అభివృద్ధి, ఒక తట్టెడు మట్టి కూడా పోయిన పరిస్థితి ఉంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మేము విడుదల చేసినటువంటి నిధులు ప్రత్యేకంగా ఎస్డిఎఫ్, సిఎస్ఆర్, లేకపోతే సీఎం గారి నుంచి స్పెషల్ రిలీఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా మేము పెట్టి అనేక మున్సిపాలిటీని 5 మున్సిపాలిటీని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఏదులాపురానికి సంబంధించి చాలా కూడా ఈ కొత్త మున్సిపాలిటీ, ఇక్కడ ఈ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకు అని అంటే అవన్నీ ఈ రోజు కూడా వాటి యొక్క వాతావరణం గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. గుదిమల్ల కానీ, వెంకటగిరి కానీ, గుర్రాలపాడు కానీ, తెల్దారిపల్లి కానీ, లేదా ఏదులాపురం ఇలాంటి ముత్తగూడ లాంటి గ్రామాలు అవి ఇంకా పట్టణ అంటే ఆధునీకరణ జరగలేదు, గ్రామీణ వాతావరణం ఉంది. అక్కడ కూడా ఒక రకమైన అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్ లేకపోతే ఎంప్లాయీస్ తక్కువగా ఉండటం, గ్రామీణ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు మున్సిపాలిటీలో కలపడాన్ని తీవ్ర